డబ్బున్న నాయకుడు కాదు, దమ్మున్న నాయకుడే జనసేన పార్టీకి కావాలని తమ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారని అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ప్రేమ్ కుమార్ పవన్ కళ్యాణ్ ఆదేశాలతో వార్డుల్లో ఉన్న సమస్యలపై పట్టున్న వారికే మున్సిపాలిటీ ఎన్నికల్లో టికెట్స్ ఇస్తామన్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో జనసేన పోటీ చేస్తోందన్నారు. యువతను రాజకీయాల్లోకి తీసుకొచ్చి సమాజ అభివృద్ధికి కృషి చేసే నాయకుల్ని తయారు చేయడమే జనసేన పార్టీ లక్ష్యం అంటున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ప్రేమ్ కుమార్తో మా ప్రతినిధి హరిశంకర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరగబోతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ పూర్తి చేయడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 19 మున్సిపాలిటీల్లో కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ క్యాండిడేట్లు కావచ్చు, అదేవిధంగా మహబూబ్నగర్ డివిజన్లో ఉన్నటువంటి మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఉన్నటువంటి డివిజన్స్లో కూడా పెద్ద ఎత్తున కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుంది. అయితే ఈ అంశంపై మనతో మాట్లాడడానికి ఉమ్మడి పాలమూరు జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ప్రేమ్ కుమార్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఉమ్మడి జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది, అదేవిధంగా ఎటువంటి క్యాండిడేట్స్ మీరు సెలెక్ట్ చేయడం జరిగింది? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 19 మున్సిపాలిటీస్లో మా జనసేన కార్యకర్తలు పోటీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మహబూబ్నగర్ కార్పొరేషన్లో కూడా పోటీ చేయడం జరుగుతుంది. ఇక్కడ 19 మంది మహబూబ్నగర్ కార్పొరేషన్లో కార్పొరేటర్స్గా పోటీ చేయడం జరుగుతుంది. అట్లాగే మిగతా మున్సిపాలిటీస్లో అన్నింటిలో కూడా పోటీ చేయడం జరుగుతుంది. మొత్తం 49 మంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పోటీ చేయడం జరుగుతుంది. వీరందరూ కూడా కార్యాచరణ ఆల్రెడీ ప్రచారానికి అంతా కూడా సిద్ధమై ఉన్నారు. అందరూ కూడా ఆ దిశలో వాళ్ళు పని చేసుకుంటా ఉన్నారు. ప్రస్తుతం జనసేన కౌన్సిలర్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడంలో చాలా డిఫరెంట్గా, అంటే ఇప్పుడు చూసినట్లయితే మొత్తం ఐజాలో ఉన్నటువంటి ఒక మున్సిపాలిటీలో ఒక బ్లైండ్ అబ్బాయికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఒక మహిళలకు పెద్ద ఎత్తున ప్రియారిటీ ఇస్తున్నది కూడా తెలుస్తుంది. అంటే ఎటువంటి వాళ్ళని మీరు సెలెక్ట్ చేస్తున్నారు సార్? మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే అంటాడు, ఆయన దమ్మున్న నాయకుడు కావాలి, డబ్బుండే నాయకుడు కాదు కావాల్సింది. సమాజంలో కలిసిపోయి అందరితో కలిసిపోయి అక్కడ స్థానిక సమస్యల మీద అవగాహన పెంచుకుని దాని మీద ప్రశ్నించే వ్యక్తులను మాత్రమే మనం సెలెక్ట్ చేసి ఇవ్వాలి అని చెప్పి ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ దిశలోనే మరి లోకల్గా స్థానిక సమస్యల మీద ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళ స్థానికులతో కలిసిమెలిసి ఉండగలుగుతున్నారో వాళ్ళనే మేము సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మున్సిపాలిటీల్లో నియర్ టు కూడా రాయలసీమ ప్రాంతానికంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమీపంలో ఉన్న మున్సిపాలిటీలు ఉన్నాయి. సో అక్కడ నుంచి కూడా ఎవరైనా జనసేన నాయకులు వచ్చి ఇక్కడ ప్రచారం చేసే అవకాశం ఉంది, లేకుంటే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ప్రచారం చేస్తారు? ఇక్కడ తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ప్రచారం చేస్తారు, అట్లాగే రాయలసీమ నుంచి కూడా వస్తారు. అందరూ కూడా ఈ చుట్టుపక్కలంతా కూడా ఎవరెవరు వాళ్ళు వచ్చి ప్రచారం చేసి వెళ్ళడం జరుగుతుంది. మీకు తెలుసు, మా జనసేన కార్యకర్తలు ఎట్లా ప్రచారం చేస్తారో తెలుసు మీకు. బ్రహ్మాండంగా ప్రచారం విషయంలో మాత్రం ఎక్కడా లోటుపాట్లు ఉండదు. అట్లాగే మీ సీట్లు ఇచ్చిన వాళ్ళకి కూడా చాలామందికి కూడా వృత్తిపరంగా మరి ఉన్నవాళ్ళు, వాళ్ళకి కష్టపడి పనిచేసే వాళ్ళకి మేము ఇవ్వటం జరిగింది. అట్లాగే మేము అందులో కూడా అవకాశం ఇవ్వటం జరిగింది. ఐజా మున్సిపాలిటీలో ఒక అతనికి మేము ఇవ్వటం జరిగింది. అతను బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. అట్లాగే కొద్దిమంది టీచర్స్గా పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళు వృత్తిని వదిలేసుకుని మరి ఈరోజు వాళ్ళు కూడా మరి కార్పొరేషన్స్లోను కౌన్సిలర్స్గా కూడా పోటీ చేయడం జరుగుతుంది. అలా మా దగ్గర బ్రహ్మాండంగా ఎడ్యుకేటెడ్ యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మేము యువత, ఎందుకంటే సమాజంలో యువతను ఎప్పుడైతే రాజకీయాల్లో తీసుకొచ్చి సమాజంలో ఎప్పుడైతే ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగపెడతామో అప్పుడే దేశాభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో మా నాయకుడు ఎప్పుడు కూడా జాతీయవాదం కోసం చూస్తాడు. అందుకని ఎప్పుడైతే భారతదేశం డెవలప్ కావాలంటే యువతను డెవలప్ చేయాలి. యువతను డెవలప్ చేయాలంటే రాజకీయంగా వాళ్ళని మనం ఎప్పుడైతే అభివృద్ధి చేసామో ఆటోమేటిక్గా మా పార్టీ డెవలప్ అవుతుంది, ఆటోమేటిక్గా దేశాభివృద్ధికి ఉపయోగపడతారన్న ఉద్దేశంతో అలాంటి వాళ్ళని ఎక్కువగా మేము సెలెక్ట్ చేయడం జరిగింది. మొన్న చూసాం కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్లో, ఆ టెంపుల్కి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ఎవరైతే సర్పంచ్ ఎన్నికల్లో వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచ్ క్యాండిడేట్లుగా పోటీ చేసిన వాళ్ళందరితో కూడా ఆయన గెలిచినా ఓటిన సంబంధం లేకుండా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి మున్సిపల్ క్యాండిడేట్స్ ఎవరైతే వాళ్ళతో పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా, లేదంటే ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అందరితో మాట్లాడే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా గెలిచిన తర్వాత అందరిని కూడా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వాళ్ళని పిలుచుకోవడం జరుగుతుంది, ఖచ్చితంగా కలవడం జరుగుతుంది. మన కొండగట్టులో ఎలా అయితే జరిగిందో అలా ఎవరైతే ఈ పోటీలో ఉంటారో దాదాపు రాష్ట్రం అంతా కూడా ఈ రోజుకి దాదాపు
342 మంది మేము పోటీ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా గెలిచిన వాళ్ళని అప్రిషియేట్ చేయడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే పోటీలో ఉండి నిలబడి ఓట్లు వచ్చిన వాళ్ళని కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. మేము మా ప్రయత్నం ఒకటే, లీడర్షిప్ని డెవలప్ చేయాలి, యువతని మా పార్టీలో తీసుకొచ్చి మరి రాజకీయంగా డెవలప్ చేయాలి అనేది మా ధ్యేయం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వారిని ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళందరితో కూడా ఒక మీటింగ్ ఉంటుంది. ఇది మొత్తంగా చూస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఖచ్చితంగా జనసేన విజయదుందుబి మోగిస్తుందని చెప్పి కూడా ప్రేమ్ కుమార్ చెప్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే పోటీదారులు ఉన్నారో అదేవిధంగా గెలుపొందిన ప్రతి ఒక్కరితో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంటరాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో మరో 3 రోజుల్లో ఈ యొక్క స్క్రూటినీ పూర్తయిన తర్వాత ఏదైతే నామినేషన్కి సంబంధించినటువంటి బీఫామ్లో అందించిన తర్వాత ప్రచారాన్ని హోరెత్తిస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే మాత్రం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వారికి సంబంధించిన వారిలో ప్రధాన సమస్యలపైన కూడా ఫోకస్ చేయాలని చెప్పి ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఆ పోటీదారులు ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ప్రచారాన్ని నిర్వహించేందుకు కూడా భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9 మహబూబ్ నగర్ నుండి.